మాటలు చేతలు మారిపోతున్నాయి. హైడ్రా తాజాగా చెప్తుంది ఏంటది, ప్రజలు చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న స్థలాలు ఇళ్ళు ఎట్టి పరిస్థితులను కొనుగోలు చేయొద్దు, కొనే ముందు 1-2 సార్లు డాక్యుమెంట్ పరిశీలన చేయండి అని సూచించారు. ప్రస్తుతం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న కొత్త నిర్మాణాలు మాత్రమే కూల్చివేస్తున్నామని, ఆక్రమణలో ఉన్న ఏ ఇంటిని కూల్చబోమని చెప్పారు. మరి ఇప్పుడు కూల్చినవి ఏంటి? ఆల్రెడీ విల్లాసవే, ఆల్రెడీ ఉన్నారుగా జనాలు, అయినా కూల్చారుగా. అలాగే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని ఎలా వదిలేస్తున్నారు, వాళ్ళ మీద కేసు పెడతారు. కానీ వీళ్ళ ఆస్తి ఏంటి? వీళ్ళు కదా జీవితకాలం నష్టపోయేది, వీళ్ళకి ఎవరు రీపే చేస్తారు? రెండవది, ఎఫ్టీఎల్ లెవెల్ ఏంటి అన్నటువంటిది ఎవరు డిసైడ్ చేసేది? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఇదిగో ఇక్కడ దాకా ఈ సర్వే నెంబర్ దాకా ఎఫ్టీఎల్, ఇక్కడ నువ్వు రిజిస్టర్ చేయొద్దని కదా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సింది. ఇది బఫర్ జోను, నువ్వు ఇక్కడ కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి నిషేధం అని కదా నువ్వు అక్కడ ఇవ్వాల్సింది. అప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే తప్పు, రిజిస్ట్రేషన్ అవుతోంది, ఇక్కడ చేసుకుంటున్నారు, తప్పెవరిది? అదే సందర్భంలో నోటీసులు మాత్రమే ఇస్తున్నారు కొంతమందికి. ఓవైసీకి నోటీసులు ఇస్తారు, రేవంత్ రెడ్డి సోదరుడికి నోటీసులు ఇస్తారు. అదే సందర్భంలో ఇప్పుడు కొంతమందికి నోటీసులు ఇస్తారు. ఒక వర్గానికి నోటీసులు ఇస్తున్నారు, ఇంకో వర్గాన్ని కూల్చేస్తున్నారు. ఇందులో కులాలు లేవు, మతాలు లేవు. కొంతమందికి నోటీసులు ఇచ్చి ఆపడం ఏంటి, కొంతమందిది కూల్చడం ఏంటి? ఇది ఎక్కడ విచిత్రమైన పరిస్థితి?